మెదక్ జిల్లా రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం లక్ష్మాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ నాగులును కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఎంపీటీసీల పదవీ కాలం నేటితో పూర్తవుతున్న నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నాగులకు శాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలం ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన నాయకుడు నాగులు అని, ప్రజా సమస్యలపై కాకుండా పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్, కౌన్సిలర్ గంగాధర్ యాదగిరి, యూత్ విభాగం నాయకులు కుమార్ సాగర్, శ్రీధర్ రెడ్డి, స్వామి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంపీటీసీ బాధ్యతలు నేను గత 5 సంవత్సరాల నుంచి రామాయంపేట మండలం నాకు ఒక అవకాశం ఇచ్చింది. నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి నాకు ఒక బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ పైన లక్ష్మాపురం 15 గ్రామాలకు ఎంపీటీసీగా ఎన్నికై నేటికి 5 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నన్ను సన్మాన కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రతిపక్షంలో ఉండి మేము ఏ రోజు కూడా వాళ్ళని అధికారులను కానీ స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ నిలదీయడం అనేది జరిగింది. ప్రతి విషయంలో మన ముంగట ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో అయితే 2 గంటల పాటు జనరల్ బాడీ సమావేశాన్ని బైకట్ చేస్తూ నేను ఇక్కడ స్టేజీ దగ్గర కింద కూర్చొని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అదే రోజు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. తక్షణమే అప్పుడున్నటువంటి ఏఈ పాండురంగారెడ్డి గారికి తక్షణ ఆదేశాల క్రితం 90 రోజుల లోపల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తా అని ఒక హామీ ఇస్తేనే నేను ఆ రోజు ఇక్కడ నుంచి లేవడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల బలం చూసుకొని నేను ప్రతి అధికారి పైన ప్రతి నాయకుని పైన నేను ఎదిరించి నాకున్నటువంటి సమస్యలు మండలంలో ఏ సమస్య ఉన్నా, కరెంటు సమస్యనే కానీ, వాటర్ సమస్యనే కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ సమస్యనే కానీ, ఇంకా వెటర్నరీ కానీ ఏ సమస్య మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.